వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం వీక్లీ ఖచ్చితంగా ఒక 2 to 3 టైమ్స్ అన్నా మనం ఖచ్చితంగా ఆకుకూరలు అనేవి తీసుకోవాలి. సో మనం నాన్ వెజ్ తీసుకుంటా ఉంటారు కదా, సో నాన్ వెజ్లో కంటే ఎక్కువ ఐరన్ ఉండేది మనకు ఆకుకూరలోనే. అందులో ఫస్ట్ మీకు ఇక్కడ చూపించేది ఏంటంటే పాలకూర అండి. సో పాలకూరలో మనకి ఎక్కువ విటమిన్ ఏ, మెగ్నీషియం, కాల్షియం, పోలిక్ యాసిడ్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ దీంతో మనం పప్పు, కూర, పులుసు, బజ్జీలు లేదంటే పాలక్ పన్నీర్తో కలిసి చేస్తూ ఉంటాము. దాని కాంబినేషన్ చేస్తాము. చాలా చాలా మంచిది పాలకూర. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పాలకూరల్లో దొరికే ఐరన్ ఇంకా ఏ కూరగాయలు కూడా దొరకదు. సో అంత మంచిది పాలకూర. సో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అన్ని ఆకుకూరలు బాగానే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఫస్ట్ పాలకూర చెప్పేశాను కదా. సో మనకి ఇదేంటంటే దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే మనకి ఏమైనా అనీమియా ప్రాబ్లమ్స్ లాంటివి అని ఉంటే మనకు దూరం అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మెంతి కూర. మెంతి కూర అయితే చాలా వరకు యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మెంతితో మనం పప్పు చేస్తూ ఉంటాము. మెయిన్ అయితే పప్పునే, నేనైతే ఎక్కువ పప్పునే చేస్తూ ఉంటాను. సో మెంతులు కూడా చాలా చాలా అన్నీ ఉంటాయండి. ఏ, B1, B2, C, కాల్షియం అని, ఐరన్ అని అన్నీ ఉంటాయి. అండ్ మెయిన్ ఇది ఏంటంటే మనకు 100 grams మటన్లో కూడా దొరకనిది ఒక మెంతి కప్ ఆఫ్ మెంతిలో దొరుకుతుందంటే అర్థం చేసుకోండి ఎంత మంచిది అనేది హెల్త్కి. సో మటన్లో కూడా దొరకట్లేదు, 100 grams ఆఫ్ మటన్లో కూడా దొరకట్లేదు, మనకు ఒక మెంతి కట్టలో దొరుకుతుందంటే ఎంత మంచి చూడండి. విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన మెంతి కూరలో, చాలా చాలా మంచిది. అండ్ ఇంకా కొంతమంది అయితే మనం కర్రీస్లో కరివేపాకు వేస్తాం కదా పోపులో, సో ఆ కరివేపాకు ప్లేస్లో మెంతిని కూడా వేస్తూ ఉంటారు. అంటే ప్రతి కూరలో మెంతి వేసుకొని తినేటట్టుగా చాలా చాలా మంచిది. సో మీరు ఇప్పటివరకు ఇవన్నీ కొంచెం తక్కువ చేసి ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మీ ఫుడ్లోకి, చాలా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరివేపాకు చూపిస్తూ ఉన్నాను. సో కరివేపాకు కూడా చాలా చాలా మంచిది. ఎవరైతే కొంచెం జుట్టు రావడం అలాంటి సమస్యలు ఉంటాయి కదండి, హెయిర్ ఫాల్ అలాంటివి, సో వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కరివేపాకుని ఓన్లీ పోపులోకి కాకుండా కరివేపాకు కారం పొడిలా కూడా తీసుకోవచ్చు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఇప్పటికీ ట్రై చేయలేదంటే డెఫినెట్గా మీరు ప్రతి కర్రీస్లో డెఫినెట్గా యూస్ చేస్తూ ఉంటారు. సో కరివేపాకు కారం పొడి కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా అది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. అండ్ దీంతో పాటు కూడా మనకి చాలా చాలా ఆకుకూరలు ఉంటాయండి. లైక్ గల్జేరు ఆకు, చామ ఆకు అండ్ మునగాకు, ఇవి కూడా చాలా చాలా మంచివి. సో ఇక్కడైతే మీకు ప్రజెంట్ నా దగ్గర ఉన్నవైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ నా దగ్గర ఇంకేం ఆకుకూరలు ఉన్నాయి, నేను వాటిని ఎలా చేస్తానని చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ ఆకుకూరలన్నీ కూడా చాలా చాలా మంచివండి. ఈ ఆకుకూర నుంచి ఆ ఆకుకూర నుంచి అనేది కాకుండా ఏ ఆకుకూర అయినా కూడా చాలా మంచిదే. కాకపోతే మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి గల్జేరు ఆకు అంటారు కదండి. సో ఎవరికైతే తెలియదో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో దీంట్లో వైట్ గల్జేరు ఆకు అంటే తెల్ల గల్జేరు ఆకు కూడా ఉంటుంది, చాలా చాలా మంచిది ఇది కూడా. సో దీంట్లో పోషకాలు అయితే చాలా పుష్కలంగా ఉంటాయి, చాలా మంచిది. దీన్ని మెయిన్గా పప్పులో అలా చేస్తే పప్పులో చేస్తే బాగుంటుంది, లేదంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు మనం ఏ ఆకుకూరలైనా. కాకపోతే ఫ్రై చేస్తే ఏంటంటే మన దాంట్లో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. సో ఏదన్నా పప్పులో చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ ఇది తినడం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పుల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చామాకు అంటారు కదండి. సో చామాకుతో పాటు చామగడ్డల కూర కూడా చాలా చాలా బాగుంటుంది. చామ దుంపల కర్రీ అంటారు, చాలా మంచిదండి. మనకి ఆకుకూరలు కానీ ఇలాంటి దుంపలు కూడా చాలా చాలా మంచివి. సో ఇక్కడ చామ దుంపలతో చాలా వరకు బజ్జీలు కూడా చేస్తారు, చాలా చాలా బాగుంటాయి చామాకు బజ్జీలు. సో ఆకైతే ఇలా ఉంటుంది, చాలా హెల్దీ చామాకు. సో దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విటమిన్స్ కానీ ఐరన్ కానీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి, చాలా చాలా మంచిది మన హెల్త్కి. సో డెఫినెట్గా మీరు కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే మునగాకు అండి. సో మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటారా, అసలు మునగాకులో ఉండే ఔషధాలు అసలు ఇంకా నార్మల్గా దేంట్లో ఉండవేమో అన్నట్టుగా ఉంటుంది. నిజంగా మునగాకుతో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, పప్పులో చేసుకోవచ్చు, మనం మునగాకు
కారం పొడి చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పుతో వేసి చేస్తే కూడా అద్దిరిపోతుంది కర్రీ. సో మేమైతే కొంచెం రెగ్యులర్గానే తీసుకుంటూ ఉంటాం మునగాకు. కేజీ మటన్లో కూడా మనకు దొరకని కాల్షియం అనేది మనకు ఒక కప్పు మునగాకులో దొరుకుతుందంటే ఇది ఎంత హెల్దీ అనేది మనకు అర్థమైపోతుంది కదా. సో డెఫినెట్గా మనం వీక్లీ ఒక 3 times అన్నా ఒక్కొక్క ఆకుకూర తింటూ ఉండాలి. పప్పులో లేదైనా కొన్ని పప్పుతో కలిపి చేయొచ్చు, లేదంటే కొన్ని కరివేపాకు కారం పొడి అలాంటివి కూడా చేసుకోవచ్చు. మనం మునగాకుతో కరివేపాకు కారం పొడి, మునగాకు కారం పొడి కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. సో ఇలా పొడులు చేస్తే ఏంటంటే మనం మళ్ళీ ఇంకా సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మింత్రా నుంచి తీసుకున్న 2 కుర్తాస్కి రివ్యూ ఇవ్వబోతున్నాను అండి. ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కలర్ కుర్తా వచ్చేసి బ్రాండ్ వచ్చేసి గెరువా అండి. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి S తీసుకున్నాను. కుర్తా ఫుల్ ఓవర్ ఎలా ఉంటుందో చూసేద్దాం. చూడండి ఇలా ఉంటుంది. గ్రీన్ కలర్ పైన మనకి ఫుల్ ఓవర్గా మొత్తం గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చేసారు. యోక్ పార్ట్ మాత్రం మనకి కొంచెం రెక్టాంగులర్ షేప్లో అలా ఇచ్చారు ప్రింట్ అనేది గోల్డ్ కలర్లో. అండ్ మన ఫుల్ ఓవర్ అంతా మొత్తం ప్రింట్తో ఇచ్చారు గోల్డ్ కలర్లో. అండ్ చూడండి హ్యాండ్స్ వచ్చేసి 3/4 అండి. హ్యాండ్స్కి మనకి బార్డర్లు కూడా సేమ్ ప్రింట్ ఇచ్చారు. యోక్ పార్ట్లో ఏదైతే యూస్ చేశారో సేమ్ ప్రింట్ మనకి హ్యాండ్స్కి బార్డర్లో ఇచ్చారు చూడండి. అండ్ ఈ కుర్తా వచ్చేసి కొంచెం నైరా కట్ కుర్తాస్ ఉంటాయి కదా అలా ఉంటుందండి. చూడండి మనకి కింద బార్డర్లో ఉన్న ప్రింట్ చూస్తే మనకు అర్థమైపోతుంది కొంచెం నైరా కట్ కుర్తాలా ఉంటుంది. కానీ ఫుల్ ఓవర్ నైరా కట్ ఏం కాదు. నైరా కట్ అంటే మనకి వేస్ట్ వరకు వస్తుంది కదా ప్రింట్ అనేది, కానీ అలా లేదు. ఓన్లీ కింద జస్ట్ బార్డర్లో మాత్రం ఇచ్చారు. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ కుర్తా అండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ కుర్తా వచ్చేసి సేమ్ అండి, సేమ్ ప్రింట్తో ఉంటుంది. అండ్ దీని క్లాత్ వచ్చేసి కాటన్ అండి. ఇదేనండి ఫస్ట్ కుర్తా. అండ్ నెక్స్ట్ కుర్తా వచ్చేసి నేను బ్లాక్ కలర్ తీసుకున్నానండి. ఇదేనండి బ్లాక్ కలర్ కుర్తా. బ్రాండ్ వచ్చేసి విశుద్ధ్ అండి. సైజ్ వచ్చేసి S తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ కుర్తా పైన కూడా మనకి ఫుల్ ఓవర్గా మొత్తం గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చేసింది చూడండి. అండ్ ఈ కుర్తా వచ్చేసి ఫస్ట్ మనకి యోక్ పార్ట్లో నార్మల్ సేమ్ ప్రింట్ కుర్తా మొత్తం సేమ్ ప్రింట్ ఇచ్చారు. కాలర్ వచ్చేసి మనకి చైనీస్ కలర్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 buttons వచ్చారు కదండి. ఈ 4 buttons కూడా మనకు అన్నీ ఓపెన్ అయ్యే బటన్సే. అండ్ చూడండి హ్యాండ్స్ వచ్చేసి 3/4 అండ్ ఫుల్ ఓవర్ కుర్తా ఇలా ఉంటుంది. అండ్ ఈ కుర్తా స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ గేర్ ఇచ్చేసేసారండి. ఫుల్ అంటే ఫుల్, అసలు ఎలాంటి ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకైనా బాగా సరిపోతుంది. చూడండి ఫుల్ గేర్ ఇచ్చేసారు. ఎలా ఉంటుందంటే కొంచెం మన అనార్కలి కుర్తా ఉంటుంది అలా ఉంటుంది, గేర్ అలా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ అండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ కుర్తా కూడా సేమ్ డిట్టో ఉంటుందండి, సేమ్ ప్రింట్తో ఇచ్చేసారు. అండ్ ఇంతేనండి ఈ కుర్తా. 2 కుర్తాస్ తీసుకున్నాను మింత్రా నుంచి. ఇఫ్ మీ కుర్తాస్ కనుక మీకు నచ్చినట్టయితే కింద లింక్స్ ఇస్తాను వీడియో కింద, తీసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.